హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా వచ్చి 4 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు ఏందిరా రివ్యూ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే సినిమా అయితే నేను ఈరోజే చూశాను భయ్య. నాకు తెలిసినంతవరకు సినిమా లిటరలీ అసలు సప్తగిరి గారు మళ్ళీ కామెడీ రోల్ చేస్తే ఎలా అనిపిస్తుందో ఆ రేంజ్లో అనిపించింది. అంటే నేనేమంటున్నానంటే ఒక్కసారి ఆయన కామెడీ ఎలా ఉంటుందో మనం అందరూ చూసాము. ప్రతి సినిమాలోన ఆయనకు ఒక సపరేటు ఫ్యాన్ ఉంటుంది. ఆయన సినిమాల్లో ఆయన కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది భయ్య ఆయన కామెడీ. అలాంటిది సినిమా మొత్తం హీరోగా కామెడీ రోల్లో కనిపిస్తూ అలాగే ఒక క్యారెక్టర్ని నాకు తెలిసినంతవరకు ఇంతలా పండించడం అంటే నిజంగా లిటరల్లీ ఈ సినిమానే అని చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు చాలామంది చెప్పారు సినిమా బాగాలేదు అది ఇది అని చెప్పేసి. మీరైతే నమ్మకండి, ఎందుకంటే సినిమా ఒక రేంజ్లో ఉంది భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి మన సప్తగిరి గారి యాక్టింగ్ కావచ్చు, అలాగే వాళ్ళ ఫాదర్ లాగా చేసిన ఆయన యాక్టింగ్ కావచ్చు, ఇంకో లెవెల్ అని చెప్పచ్చు. ఇంకా సినిమా గురించి వస్తే మాత్రం జస్ట్ ఒక 30 ఏళ్ళు వచ్చినోడు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అది కూడా వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ డాడీ కట్నం కోసము అలా అతనికి ఏజ్ పెంచుతూనే పోతూ ఉంటాడు. ఆ రీతిలో ఆయనకి పెళ్లి కాకుండా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని స్టోరీని అయితే రాసుకున్నారు భయ్య. ఈ పాయింట్ అయితే సూపర్ అనిపించింది. నిజంగా సప్తగిరి గారి యాక్టింగ్ ఉంటుంది భయ్య, నాకు వేరే రేంజ్ అనిపించింది. ఇంకా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఒక రేంజ్లో యాక్ట్ చేశారు. ఇంకా కామెడీ అయితే సినిమా మొత్తం నవ్వుకుంటాం భయ్య. ఏదో నేను సరదాగా చెప్పట్లేదు కానీ సినిమా మొత్తం ఒక ఎంటర్టైనర్గా అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి సప్తగిరి గారు ఇలాంటి సినిమాలు హీరోగా చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా సినిమా నాకు తెలిసినంతవరకు బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ముందు ఇంకా థియేటర్లో ఆడుతూనే ఉంది భయ్య. ఇంకా ముందు ఇంకెంత ఆడుతుందో చూడాలి. అలాగే ఈ సినిమా మీరు ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాకి ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని పాటలు అని చెప్పచ్చు భయ్య. మిగతా అవి మేనేజ్ చేసేసింటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉండిండో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చాలా వరకు తేడాలు అనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే పాటల్లో అయితే అంత పసలేదని కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా వరకు పేరు పెట్టడానికి ఏం లేదు భయ్య.